జీవా లక్ష్మమ్మ బాగున్నారంతా. ఈ రోడ్ వేస్తే మీకు సమస్య, ఈ రోడ్ వేసినారు మళ్ళీ మనకు వచ్చే సంక్షేమ పథకాలు మళ్ళీ రావాలి. ఇక్కడ ఎక్కడ ఏ సమస్య లేకుండా మా గ్రూపుల్లో అందరూ ఉన్నారు కదా, అందరికీ అన్నీ వస్తున్నాయి కదా. సంఘం ఎత్తరా పాప. మన ప్రభుత్వంలో మహిళలకి డ్వాక్రా సంఘాలకు లబ్ధి చేకూరుతా ఉందా, ముందు చేరుతా ఉంది. ట్యాప్లు ఇంటింటికి ట్యాప్లు కూడా లేవు. ఎప్పుడు మన జగన్ అన్న పార్టీ వచ్చిందో తర్వాత ఇక్కడ ఈదులు పడినాయి, లైట్స్ వచ్చినాయి, ట్యాప్స్ వచ్చినాయి. ప్రతి ఈ దారి మాత్రం కొంచెం ప్రాబ్లం ఉంది అంతేగాని మిగతా అన్ని మాకు అన్ని అనుకూలంగానే ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంటికి అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా డబ్బులు వస్తుంది, తర్వాత ఆసరా గ్రూప్ లో ఆసరా వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి సార్. ఇంతకుముందు ఇవేమీ లేవు కానీ ఇప్పుడు అన్ని వస్తాయి. ప్రతి ఒక్క ఇల్లు ఏదో ఒక రూపంలో డబ్బులు గవర్నమెంట్ నుంచి అంటే మన జగనన్న పార్టీ తరఫు నుంచి వస్తా ఉన్నాయి. ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగానే ఉన్నారు ప్రస్తుతానికి. ఇంతకు ముందు నేను ఎమ్మెల్యే కాకముందు మీ ఊర్లో సిమెంట్ రోడ్డు ఉండిందా? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ఊర్లో మొత్తం సిమెంట్ రోడ్లు వేసామా లేదా? ఇంతకు ముందు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి? అయినా ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు మీరు గెలిచి ఏం చేశారు అంటున్నారు. మీరే ఈరోజు సమాధానం చెప్పిందని థ్యాంక్ యూ అమ్మా. ఫస్ట్ లో మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అడిగినారు, ప్రతి ఒక్కరు వస్తారులే పోతారులే మా ఊరికి ఏం మంచి చేస్తారు అన్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తా అన్నారు జై జగన్. ఇంకొక రోడ్డు మెయిన్ రోడ్డు దాన్ని కూడా చేపిస్తాను సరేనా? ఆ మెయిన్ రోడ్డు కూడా నేనే చేపిస్తాను సరేనా? మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పలమనేరు రూరల్ మండలంలో పెంగరగుంట పంచాయతీ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇందులో భాగస్వామి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి గడప దగ్గరకు వెళ్ళి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశించారో వాటిని ప్రతి గడప దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళు అర్హులుండి ఏవైనా పథకాలు అందలేకపోతున్నాయా అని మేము ప్రతి ఒక్కరిని కూడా అడగడం జరుగుతుంది. చాలా సంతోషంగా అందరూ కూడా చిరునవ్వుతో సమాధానం చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా ఏ శాసనసభ్యుడు కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి ఎన్నికల సమయంలోనే వచ్చేవాళ్ళు. ఇప్పుడు మన ప్రభుత్వంలో గడప గడపకు ఎమ్మెల్యే ప్రతి గడపకు వెళ్ళి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నాయా, స్థానికంగా సమస్యలు ఉన్నాయా, గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా అధికారులను తీసుకెళ్ళి అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ఈ పరిపాలన చూస్తుంటే ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా లేదు అని ఇప్పుడే మనకి ఏటిగడ్డ ఇళ్లలో హరిజన కాలనీలో గిరిజన కాలనీలో అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్న మేము ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాం, మా ఊర్లో కనీసం రోడ్లు కూడా ఎవరు వేయలేదు, మీరు శాసనసభ్యులు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా గ్రామంలో మొత్తం రోడ్లు వేశారు, మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కొన్ని మెయిన్ రోడ్లు ఉన్నాయి, వాటిని కూడా వేస్తే మేము చాలా సంతోషపడతామని వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళ సమస్యను కూడా మాకు తెలియపరిచారు. అంటే చేసిన దానికి కృతజ్ఞత చెప్పారు, ఇంకా ఉన్నటువంటి సమస్యను కూడా మీరు పరిష్కరిస్తే ఇంకా మేము సంతోషపడతామని చెప్పడం
మాకందరికీ కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు వాళ్ళ కష్టాలని సుఖాలని మాతో పంచుకున్నప్పుడు మేము అధికారంలో ఉండి ఈరోజు వాళ్ళకు సేవ చేయాలనే ఆలోచనతో తిరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా మేము ఒకటే తెలియజేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. ఒక 40 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. దాంట్లో అది ఆ ఉత్తూరు దీంట్లో అనుభవంలో ఉంది. అదే నేను నీకు చెప్తాను. మేము సర్వే చేసింది మీ నాయన, మేమంతా నేను మీ నాయన చెప్తాను. ఒక 40 సెంట్లు ఉన్నది. అది అన్ని ఎకరాలు ఎవరికన్నా ఉంటుందా చెప్పు? అన్ని ఎకరాలు ఎవరికన్నా ఉంటుందా? 40 సెంట్లు ఉన్నది అంటే అది ఒడ్డూరు ల్యాండ్ ఊర్లో ఉన్నది అంటే ఆయమ్మ అప్పుడు కూడా అనాది ఇదంతా పెద్ద తగరాలు వస్తున్నది చేయబెట్టే ఏం నా చేసేది అని చెప్పేసి ఆయమ్మ అనమాయించింది. ఇంకేదన్నా మీరు ఏదన్నా ఇప్పుడు ఈ ఎంఆర్ఓ ఉన్నాడు. ఇప్పుడు ఎంఆర్ఓ కావాల్సింటే సార్ చెప్తాడు. అప్పుడు ఆయమ్మ భయపడింది. 40 సెంట్లు ఎకరాలుగా ఏం లేదు. అది 40 సెంట్లు చేపిస్తాలేమ్మా. ఒకసారి సర్వే చేయండి. వాళ్ళకి అవసరం మీనా ఎవరు కొద్ది జరగండి సార్. ఇల్లు కట్టేసి నువ్వు తమ్ముడు కొద్ది జరగమ్మా. ఇల్లు కట్టుకోలేదు సార్ సార్ ఆధార్ కార్డు తీసుకొని తెచ్చి ఎలిజిబుల్ ఉంచారు కదా ఇల్లు పెట్టి సరేనా? ఆధార్ కార్డు తెచ్చి ఇప్పుడు తెచ్చి ఉంటే నువ్వు గుణాత్మక నేను పెట్టిస్తాను. సరేనా?